హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు సండే స్పెషల్గా చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి కట్ చేసిన ఆనియన్, అల్లం, వెల్లుల్లి, మీడియం సైజ్ టమోటాలు ఒక 3 తీసుకున్నాను. కొద్దిగా జీరా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. మనం కడిగి పెట్టిన చికెన్లోకి మీ స్పైసీనెస్ తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్ల కారం వేసుకున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల గరం మసాలా, 1 కప్ పెరుగు, కట్ చేసిన పుదీనా కొత్తిమీర 1 కప్ వేసుకున్నాను. బిర్యానీ మసాలా వేసుకున్నానండి 2 ప్యాకెట్లు. నేను 1 kg వరకు చేస్తున్నాను కాబట్టి 2 ప్యాకెట్స్ వేసుకున్నాను. మీరు తక్కువ చేసుకుంటే 1 ప్యాకెట్ సరిపోతుంది. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, అల్లం, వెల్లుల్లి, టమోటో, జీరాని, ఆ పేస్ట్ని కూడా అందులో వేసుకుంటున్నాను. నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, మీకు అవైలబిలిటీగా ఉన్న బిర్యానీ స్పైసెస్ని కొద్దిగా వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా ఉప్పు వేసి 1 లెమన్ కట్ చేసి స్క్వీజ్ చేసుకొని వేసుకోండి. మొత్తం నిమ్మరసం పిండేశాక మంచిగా కలిపేసి మీకు టైం ఉంటే 1 అవర్ రెస్ట్ ఇవ్వండి, లేకపోతే ½ an hour సరిపోతుంది. 1 అవర్ రెస్ట్ ఇస్తే చికెన్ బాగా సాఫ్ట్గా తయారవుతుందండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసేసి మంచిగా కలిపి ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ నేను 1 kg వరకు రైస్ తీసుకున్నాను కదా, రైస్ని కడిగి పెట్టి అందులోకి బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొద్దిగా బిర్యానీ తగ్గట్టు మొత్తం సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి, చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ అందులోకి కట్ చేసిన పుదీనా కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకున్నాను. వేసుకొని రైస్ కుక్ చేసుకోవాలండి. మనం ఇక్కడ ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, దాన్ని కూడా ఒక పక్క కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ దీని బిర్యానీలోకి నేను చికెన్ గ్రేవీ కూడా కొద్దిగా పెడుతున్నాను. అది కూడా రెడీ అయిపోయింది. అది రెడీ అయిపోయాక పక్కన పెట్టేసి మనం రైస్ కుక్కర్లో పెట్టుకున్నాం కదా రైస్ని, ఇప్పుడు దీనిలోకి టర్న్ చేసుకున్నాను. ఈ స్టేజ్లోనే అన్ని స్పైసెస్ సరిపోయో లేదో చెక్ చేసుకోండి. చాలకపోతే సాల్ట్ కానీ ఏదైనా యాడ్ చేయాలంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. నేను చికెన్లోకి కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఒక 15 minutes తర్వాత రైస్ హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ని సపరేట్ చేసుకోవాలి. ఫుల్గా కుక్ చేయకూడదండి, హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. తర్వాత చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోతుందండి. కుక్ అయిపోయిన చికెన్ని సగం తీసుకోండి, ఒక సపరేట్గా తీసుకోండి కొద్దిగా. హాఫ్ చికెన్ని బయటికి తీసేసి నెక్స్ట్ అందులోకి మనము సపరేట్ చేసిన రైస్ని లేయర్స్గా వేసుకోండి. వీడియోలో చూపించినట్టు లేయర్స్గా వేసుకోండి.
1 లేయర్ రైస్ వేసిన తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ ముందే ఫ్రై చేసి పెట్టుకున్నానండి. సన్నగా కట్ చేసిన ఆనియన్ని డీప్ ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. 1 లేయర్ రైస్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసిన పుదీనా, కొత్తిమీర వేసుకొని దానిపైన మనం పక్కన పెట్టుకున్నాం కదండి చికెన్ని కూడా 1 లేయర్ వేసుకోండి. చికెన్ మొత్తం వేసేసి మిగిలిన రైస్ కూడా దానిపైన వేసేసి దానిపైన మరికొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కట్ చేసిన పుదీనా, కొత్తిమీర వేసుకొని నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. పైన కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఫుడ్ కలర్ వేసాక పైన కొద్దిగా 1 స్పూన్ గీ వేసుకోండి. గీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. గీ వేసుకొని మూత పెట్టి పైన కొద్దిగా బరువు పెట్టండి. బరువు పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయండి, సరిపోతుంది. చాలా సాఫ్ట్గా తయారైపోతుంది మీ బిర్యానీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. యమ్మీ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.